చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను. వీటిని అయితే బాయిల్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలానే నెక్స్ట్ ఇక్కడ కస్టర్డ్ పౌడర్, ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకున్నాను. సో ఇదైతే ఇంట్లో నేను తయారు చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ అండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ ఫ్రెష్ క్రీమ్ని అయితే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బ్లెండ్ చేసుకున్నాను. అలానే మరో పక్క నేను ఇక్కడైతే 3 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుని దీన్ని అయితే మిల్క్ వేసి చక్కగా డైల్యూట్ చేసేసాను. దీన్నైతే మరుగుతున్న పాలల్లోకి అయితే వేసుకుని కలిపేసుకోవాలి. అలానే తీపికి సరిపడే పంచదార అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఒక గిన్నెలోకి అయితే అమర్చుకోవాలి. సో మనకైతే ఫ్రెష్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ మిల్క్ కస్టర్డ్ లిక్విడ్ని అయితే దీనిపైకి అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకోవాలండి. అలానే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇట్లా లేయర్స్ లాగా వేసుకుని ఫైనల్గా ఇక్కడ బాదం పప్పు, పిస్తా పప్పులతోటి గార్నిష్ చేసుకోవాలండి. ఎంతో డెలిషియస్ అరేబియన్ బ్రెడ్ పుడింగ్ అయితే మనకి క్షణాల్లో రెడీ అయిపోతుందండి. దీన్ని అయితే రిఫ్రిజిరేట్ చేసుకుని తింటే